వెల్కమ్ టు సివిల్ టాపిక్స్ 19 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం బ్రిక్ వర్క్ క్యాల్కులేషన్స్ ఫర్ 10x10 ఫీట్స్ రూమ్, అంటే ఒక 10x10 ఫీట్స్ రూమ్ ఉంటే అందులో ఎన్ని నెంబర్ ఆఫ్ బ్రిక్స్ అనేది పడతాయి అనేది ఈ వీడియోలో మనం క్యాల్కులేట్ చేసి చెప్దాం. సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీరు మా నాలెడ్జ్ కానీ మీకు వర్త్ అనిపించే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సివిల్ టాపిక్స్ 19. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 10x10 ఫీట్స్ ఉన్న రూమ్లోకి ఎన్ని నెంబర్ ఆఫ్ బ్రిక్స్ పడతాయి అనేది క్వశ్చన్ అనమాట. అది ఈజీగా ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఓకేనా, మనం ఇక్కడ చేస్తున్నది 14 ఇంచెస్ వాల్కి అనమాట. గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నది 14 ఇంచెస్ వాల్తో కడుతున్నాం కాబట్టి చేస్తున్నాం. సో నెక్స్ట్ ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఏరియా కనుక్కోవాలి. ఏరియా రూమ్ మనకిచ్చిన రూమ్కి ఏరియా కనుక్కోవాలి. మనకిచ్చిన రూమ్ ఏంది 10x10 ఫీట్ రూమ్ అనమాట. ఓకేనా, లెంత్ ఇంటూ హైట్ చేస్తే మనకు ఏరియా అని వచ్చేది. ఇప్పుడు లెంత్ అంటే ఏంటంటే మనము పెరిమీటర్ మాదిరి తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెంత్ అంటే నథింగ్ బట్ వాల్ లెంత్. ఓకేనా, వాల్ లెంత్ 10 మీటర్స్ 10 మీటర్స్ 10 మీటర్స్ 10 మీటర్స్ అది 10 మీటర్స్ 10 మీటర్ 10 మీటర్ 10 మీటర్స్ 4 సైడ్స్ పెరిమీటర్ మాత్రం తీసుకోవాలన్నమాట. తీసుకొని ఎంత వస్తుంది 4 సైడ్స్కి 40 మీటర్స్ వచ్చేది. దీని తర్వాత హైట్, ఇది ఎల్ హైట్ అంటే 12 ఫీట్స్ క్యాల్కులేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏరియా ఆఫ్ వాల్ లెంత్ ఇంటూ హైట్ 40 × 12 చేస్తే మనకు 480 స్క్వేర్ ఫీట్స్ వస్తుంది. ఇందులో మనకు ఇంత బ్రిక్ వర్క్ ఉందన్నమాట. బ్రిక్ వర్క్ 480 స్క్వేర్ ఫీట్లో అంత క్వాంటిటీ బ్రిక్ వర్క్ ఉంది. ఇందులో మనము డోర్స్ విండోస్ యొక్క వెంటిలేటర్స్ ఉంటే ఒకవేళ వెంటిలేటర్స్ యొక్క ఏరియా కూడా డిటెక్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చి ఏరియా ఆఫ్ వాల్ ఆఫ్టర్ డిటెక్షన్ అంటే ఏంటంటే చేయాలా, డోరు విండోస్ ఇక్కడ మనకు ఇప్పుడు నేను చూపించిన ఫిగర్లో డోరు విండోస్ ఉన్నాయి కాబట్టి దానిని డిటెక్ట్ చేయాలి. ఫస్ట్ డోర్ యొక్క ఏరియా ఎంత, డోరు 8x4 లెంత్ విడ్త్ అనమాట. సో 32 స్క్వేర్ ఫీట్స్ వచ్చింది డోర్ యొక్క ఏరియా. విండో యొక్క ఏరియా ఏంది 4x4 ఫీట్స్ అనమాట, అది లెంత్ బ్రెడ్త్. ఓకేనా, 16 స్క్వేర్ ఫీట్స్ వచ్చింది. నెక్స్ట్ మనకి ఈ రెండు ఏరియాలను మనం యాడ్ చేయాలి. 32 + 16 యాడ్ చేసి ఈ 480 స్క్వేర్ ఫీట్స్లోంటి తీసేయాలి మనం డిడక్షన్. ఆఫ్టర్ ఏరియా ఆఫ్ వాల్ ఆఫ్టర్ డిడక్షన్. ఏరియా ఆఫ్ వాల్ అంటే మనకు టోటల్ ఇక్కడ వచ్చిన 480 మైనస్ 32 డోర్ యొక్క ఏరియా 32 స్క్వేర్ ఫీట్స్, విండో యొక్క ఏరియా మైనస్ చేయాలన్నమాట. 480 మైనస్ 32 మైనస్ 16. ఓకేనా, 432. సారీ బ్రదర్, నేను ఇక్కడ మిస్టేక్ చేసినానేమో. మళ్ళీ చెప్తాను చూడండి. ఏరియా ఆఫ్ వాల్ ఆఫ్టర్ డిడక్షన్ ఎంత, ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఏరియా ఆఫ్ వాల్ ఎంత 480 స్క్వేర్ ఫీట్స్ మైనస్ డోర్ యొక్క ఏరియా 32 స్క్వేర్ ఫీట్స్ మైనస్ విండో యొక్క ఏరియా 16 స్క్వేర్ ఫీట్స్. టోటల్గా మనం డిడక్ట్ చేస్తే 432 స్క్వేర్ ఫీట్స్ వస్తుంది. ముందు ఏదైనా మిస్టేక్ చెప్పింటే క్షమించండి. ఓకేనా, ఇప్పుడు మనము ఫస్ట్ ఏరియా కనుక్కున్నాము, బ్రిక్ ఎంత క్వాంటిటీ అని కనుక్కున్నాము. దాని తర్వాత మనము డిడక్ట్ చేసినాము ఏరియాని, విండోస్ డోర్స్ అన్ని డిటెక్ట్ చేసిన తర్వాత ఫైనల్గా వచ్చింది 432 స్క్వేర్ ఫీట్స్ అనమాట. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ బార్స్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ వాల్ ఇంటూ బ్రిక్ రిక్వైర్డ్ ఫర్ డబల్ బ్రిక్ వాల్ ఆఫ్ 1 స్క్వేర్ ఫీట్. ఒక స్క్వేర్ ఫీట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ బార్స్ పడతాయంట, 10.67 పడతాయంట. ఎన్ని నెంబర్ ఆఫ్ ఒక స్క్వేర్ ఫీట్లో చూడండి. ఒక స్క్వేర్ ఫీట్లో డబల్ బ్రిక్ వాల్, అది కూడా డబల్ బ్రిక్ వాల్ అయితే 10.67 పడతాయి. 67 డబల్ బ్రిక్ వాల్. ఓకేనా, 10.67. 432 అంటే ఇక్కడ మనం డిటెక్ట్ చేసిన తర్వాత వచ్చిన ఏరియా ఇంటూ ఒక స్క్వేర్ ఫీట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ బ్రిక్స్ పడతాయి 10.67 మల్టిప్లై చేస్తే
4610 బ్రిక్స్ అనేటివి వస్తాయన్నమాట. టోటల్గా 4610 బ్రిక్స్. సో ఈ విధంగా మీకు ఎలాంటి బ్రిక్ వర్క్ అయినా మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎన్ని నెంబర్ ఆఫ్ బ్రిక్స్ అనేవి పడతాయి అనేది ఈజీగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. ప్రతి ఒక్కటి సైట్ పరంగా మీరు ఏ నాలెడ్జ్ నేర్చుకోవాలన్నా కానీ మనం డిస్కస్ చేసి ఫ్యూచర్లో మనం మంచిగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సివిల్ టాపిక్స్ 19.